హాయ్ అండి, నమస్తే. చపాతీ పీట కానీ కర్ర అవసరం లేకుండానే మనము పూరీలను చపాతీలను ఈజీగా చేసేయచ్చు. కొబ్బరి చుప్పని తీసుకొని ఇలా మేకుతో కింది భాగాన ఒక హోల్ అనేది చేసుకోవాలి. పువ్వులు అల్లేటప్పుడు దారం అనేది చిక్కుబడిపోతుందండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా కొబ్బరి చిప్పలు హోల్ చేసాం కదండి, ఆ హోల్లో నుంచి ఈ దారం కొనను తీసి అప్పుడు పూలమాలను అల్లేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోవటమే కాకుండా దారం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పూలమాలను అల్లేసుకోవచ్చు. ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ప్రతిరోజు మనము రైస్ కొలిచి పెట్టుకుంటాం కదా. స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా కొబ్బరి చిప్ప సహాయంతో మనము రైస్ని తీసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పాత సాక్స్ను కానీ చినిగిపోయిన సాక్స్ను కానీ తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి. ఆయిల్ క్యాన్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ప్రతిసారి నూనె వేసినప్పుడు కొద్దిగా అంచుల వెంబడి కారి జిడ్డు మరకలు అనేవి తయారవుతాయి. లేదా కర్రీ వేసేటప్పుడు కూడా కొద్దిగా కారినప్పుడు జిడ్డు పట్టి క్లీన్ చేసేటప్పుడు మన చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయండి. ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్ను ఈ ఆయిల్ క్యాన్కి వేసామనుకోండి, ఈ సాక్స్ అనేది పడ్డ ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు అనేది అస్సలకే పట్టదండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి, ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది. మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, 2 సార్లు కానీ చుట్టేశారనుకోండి, అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది. మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడిగా తయారవుతుందండి. కొబ్బరి చిప్పను కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి, చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది. అప్పుడు రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు అనేది ఇలా ఫ్రెష్గా పొడిగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును మాత్రమే వేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పను తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు ఎక్కువగా ఐస్ కట్టేస్తుంది కదండి. దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా ఐస్ కట్టకుండా ప్రతిసారి మనము ఈ కొబ్బరి చిప్పలో ఒక 20 డేస్కి ఒకసారి సాల్ట్ను మార్చేసామనుకోండి, ఐస్ అనేది అస్సలకే కట్టదండి. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. అట్టి పళ్ళను మనం తెచ్చుకున్న తర్వాత బయట అలాగే పెట్టేసామనుకోండి, చిన్న నుసి పురుగులు కానీ అట్టి పండ్లు అనేవి త్వరగా పండు బారి పాడైపోతూ ఉంటాయి కదండి. అట్టి పళ్ళు ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసేయండి. ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టి గేలకు మనము పైన ఉంటుంది కదండి, దాన్ని ఈ వెనిగర్తో ఇలా కప్పేసేయండి. దీనివల్ల ఈ ఘాటుకు చీమలు కానీ నుసి పురుగులు కానీ ఈగలు కానీ ఈ అట్టి పండ్ల పైన అస్సలకే వాలవండి. అంతే కదండి, ఈ అట్టి పండ్లు అనేవి త్వరగా నల్లగా మారకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలో వేసుకోవాలి. దీంట్లో 3 నుంచి 4 వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపుల్లతో వెలిగించేసేయండి. వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి, అస్సలకే వెలగదు కదా. నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిళ్ళను పెట్టేసి ఇలా వెలిగించేసానండి. అప్పుడు ఈజీగా పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది. దీన్ని బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి దోమలు అనేవి అస్సలకే రావండి. కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త శాండిల్స్ కానీ చెప్పులు తీసుకున్నప్పుడు మనం వేసుకున్న తర్వాత ఆ పాదాలకు ర్యాషెస్ రావటం కానీ లేదా నొప్పి లాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ ప్లేస్లో మనము ఇలా క్యాండిల్ని అప్లై చేసి ఆ తర్వాత పాదాలకు వేసుకున్నాం అనుకోండి, కొత్త శాండిల్స్ల వల్ల వచ్చే నొప్పి కానీ దురద కానీ అస్సలకే ఉండదండి. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కారం కానీ లేదా ఏదైనా రవ్వ పురుగు పట్టినప్పుడు మన ఇంట్లో జల్లెడ అందుబాటులో లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, ఆ జాలిలోకి మనము
కారాన్ని కానీ రవ్వను కానీ కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పట్టుకున్నామనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది, టైం కూడా వేస్ట్ కదండి. టీ వడపోసే దానితో జల్లెడ పట్టుకున్నప్పుడు మనము ఒక చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలా ఈజీ పద్ధతిలో మనము అందుబాటులో లేని వాటిని కూడా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా బాక్స్ మూతలను కానీ స్టీల్ బాక్స్ మూతలను తింపాలన్నప్పుడు ఒక్కొక్కసారి మన చేతి నొప్పి పెడుతుంది కానీ ఆ క్యాప్ అనేది రాదండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను 2 వరుసలు కానీ లేదా టైట్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి దీని సహాయంతో మనము క్యాప్ను గట్టిగా తిప్పేసామనుకోండి మన చేతిని నొప్పి పెట్టకుండా ఉంటుంది. కొన్ని క్యాప్స్ తీసేటప్పుడు మన చేతి కూడా జారిపోతుంది కదండి, అలా జారకుండా చేతికి గ్రిప్ కూడా ఉంటుంది. మన ఇంట్లో కబోర్డ్స్లో కానీ ఇలా డోర్స్ కాడ చిన్న స్పేస్లో మనము చీపురు కట్టతో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతామండి. పిల్లలు డ్రాయింగ్ వేసే బ్రష్ కానీ కలర్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్తో ఇలాంటి చిన్న ప్లేస్లో డస్ట్ కానీ లేదా బూజు పట్టినప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. క్లాత్ అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది కదండి, ఇలాంటి బ్రష్ని దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు. కోల్గేట్ పేస్ట్ కానీ సెన్సోడైన్ ఎలాంటి పేస్ట్ అయినా సరేనండి, అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదా, ఒక నిడిల్ని కానీ లేదా ఇలాంటి పిన్నిస్ని తీసుకొని 2 సైడ్స్ కూడా చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ అయిపోయిన పేస్టులో ఎంతో కొద్దిగా పేస్ట్ అయితే ఉంటుందండి, మనము దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఫ్లష్ని ఎప్పుడు ఆన్ చేసినా కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. ప్రతిరోజు బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా దాంట్లో ఎంత పేస్ట్ అయితే ఉంటుందో ఆ పేస్ట్ ఉన్నంత వరకు కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆనియన్స్ని రౌండ్ షేప్గా కట్ చేయాలన్నప్పుడు ముందుగా దానిపై ఉండే పొట్టును తీసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ ఫోక్ స్పూన్ని ఈ ఆనియన్కి గుచ్చేసేయండి. ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా నైఫ్తో ఈ ఫోక్ స్పూన్ మధ్యలో నుంచి రౌండ్గా కట్ చేసేసామనుకోండి అన్నీ కూడా సమానంగా వస్తుందండి. గార్నిష్ కోసం కానీ బిర్యానీ కోసం కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చిని అయితే మనము అన్ని కూరల్లో కానీ టిఫిన్లో కానీ యూజ్ చేసామండి. అలాంటి పచ్చిమిర్చి అనేది ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి తడి అనేది ఎక్కువగా ఉండి కుళ్ళిపోతూ ఉంటాయి కదా, మనము తొడిమెలు కూడా తీయాల్సిన పని లేదండి. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కవర్ని ఇలా పైన కట్ చేసి వాటన్నిటినీ కూడా మనము ఈ ఆయిల్ కవర్లో పెట్టేసేయాలి. అప్పుడు పచ్చిమిర్చి పాడవకుండా ఉండటమే కాకుండా ఆయిల్ కవర్లో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చపాతీలు చేయడానికి కానీ పూరీలు చేయడానికి పీట కానీ కర్ర అవసరమే లేదండి. ఇలాంటి ఒక జల్లిగిన్నెను తీసుకొని కొద్దిగా నూనెను అప్లై చేసి దానిపై పిండిని పెట్టేసి ఇలాంటి స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి, ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పేసామనుకోండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పూరీలను చేసుకోవచ్చు. ఇలా డిజైన్గా చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, మన పని కూడా చాలా సులువైపోతుందండి. ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలైనా ఇలా వెడల్పుగా ఉన్న జలిగినపై చేశారనుకోండి విసుగు రాకుండా ఇలా చిటికెలో ఎన్నైనా చేసుకోవచ్చు. దీనికోసం చపాతీ పీట కానీ కర్ర కానీ అవసరమే లేదండి, దానిపై పిండి చల్లుతూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా నూనెను అప్లై చేసి ఇలా పూరీలను చేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి. లేదంటే ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానిపై పిండిని పెట్టేసి ఇలా స్టీల్ బాక్స్తో ప్రెస్ చేశారనుకోండి పూరీలు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి. ఇలా మనము 2 రకాలుగా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ని వేసుకున్నాక బాగా హీట్ ఎక్కినాక ఈ పూరీలను ఒక్కొక్కటి వేయించారనుకోండి పూరీలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. జల్లి గిన్నె పైన చేసినవే కాకుండా మనము ప్లేట్ పైన చేసాం కదండి ఆ పూరీలను కూడా ఇలా వేయించుకున్నా కూడా పొంగుతూ వస్తాయి. దీంట్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో మనము పూరీలను కానీ చపాతీలను కానీ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువగా పూరీలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసిన పూరీలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. 2 days అయినా కూడా గట్టిపడకుండా ఇలా మృదువుగా ఉంటాయి. మనం చేసిన పూరీలు కూడా పొరలుగా వస్తాయి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.